మల్కాజ్గిరి పార్లమెంటు ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో మరోసారి కాంగ్రెస్ జెండా ఎగరాలన్నారు. అటు కంటోన్మెంట్లోనూ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాలన్నారు. నా బలం నా బలగం మీరేనన్న సీఎం రేవంత్ రెడ్డి గతంలో మల్కాజ్గిరి ఎంపీగా గెలిచినందుకే తనకు సీఎం పదవి దక్కిందన్నారు. ఈ సమావేశంలో మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా సునీతా మహేందర్ రెడ్డిని అధికారికంగా ప్రకటించకపోయినా ఆమెనే మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా ఉండే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి సంకేతాలిచ్చారు. అయితే మిగతా చోట్ల మాత్రం హోలీ పండుగలోపు అభ్యర్థుల ప్రకటనపై ఓ క్లారిటీ వస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్. ఎస్ వైశాలి, ఈరోజు జూబ్లీహిల్స్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చేవేళ్ల ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో పాటు సునీతా మహేందర్ రెడ్డి, అదేవిధంగా ఎల్బీనగర్ కాన్స్టిట్యూటెడ్ ఎమ్మెల్యే మధు యాష్కి గౌడ్, అదేవిధంగా ఇటు మైనంపల్లి హనుమంతరావు, డిపిసి ప్రెసిడెంట్లతో పాటు కీలక నాయకులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే మెయిన్గా ఇటు మల్కాజ్గిరి సీట్ అనేది కూడా హాట్ టాపిక్గా మారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు కాబట్టి అక్కడ టీపీసీ పగ్గాలు చేపట్టడంలో, అదేవిధంగా సీఎంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంలో మాత్రం మల్కాజ్గిరి ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కీ రోల్ అని చెప్పుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డికి. ఈ నేపథ్యంలో ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లో ఎలాగైనా కాంగ్రెస్ సంబంధించి జెండా మల్కాజ్గిరిలో ఎగరాలి, తప్పకుండా ఇక్కడ అభ్యర్థిని గెలవాలని కూడా ఈరోజు సమీక్షా సమావేశంలో కూడా అభ్యర్థులకు కూడా దిశానిర్దేశం చేశారు. అయితే ఒక సన్నాహక సమావేశంలో మెయిన్గా ఇక్కడ వ్యూహాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇట నాయకులతో కూడా చర్చించారు. ఇటు మెయిన్గా మల్కాజ్గిరి అనేది కూడా తనకు 2019లో అంటే ఇక్కడ మల్కాజ్గిరి టికెట్ వచ్చిన తర్వాత ఎంపీగా గెలుపొందిన తర్వాతనే రాష్ట్ర దిశానిర్దేశం మారిపోయింది. 2019 నుంచి కూడా కేసీఆర్ పతనం కూడా అక్కడి నుంచే మొదలైంది. తను ఎంపీగా గెలిచిన తర్వాత టీపీసీ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు ఎన్నికల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం కూడా చేశారు. కాబట్టి ఇటు మల్కాజ్గిరి టికెట్ అనేది కూడా చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఇక్కడ పార్టీ అభ్యర్థి ఎవరైనా కాలేదని ఇప్పుడు నిర్ణయించే బాధ్యత తనకుందని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలంతా కూడా గెలిపే లక్ష్యంగా పోరాటం చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు నాయకులకు అదేవిధంగా కార్యకర్తలకు సూచించారు. అయితే తన కార్యకర్తలు తమ భుజాల మీద వేసుకుని తనను గెలిపించినందుకు కృతజ్ఞతలని, తను మల్కాజ్గిరి యొక్క ప్రజలు అదేవిధంగా నాయకుల సేవలు మర్చిపోవాలని కూడా ఆయన స్పష్టం. ఇప్పటికే ఇటు కాంగ్రెస్ హైకమాండ్ కూడా మెయిన్గా 17 పార్లమెంట్ స్థానాలపై ఫోకస్ చేసింది. ఇటు మేజర్గా 12 నుంచి 14 స్థానాలు గెలవాలని కూడా టార్గెట్ పెట్టుకుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మల్కాజ్గిరి టికెట్ అనేది కూడా చాలా ప్రెస్టీజియస్గా పెట్టుకున్నారు. ఎందుకంటే ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఈ టికెట్ ఎవరికి వచ్చినా కూడా గెలవాలని కూడా సూచిస్తున్నారు. మరోవైపు ఇటు అఫీషియల్గా ఇంకా మల్కాజ్గిరి టికెట్ ఎవరికి అనౌన్స్ చేయకపోయినా కూడా అక్కడ ఇటు చేవేళ్ళగా ఉన్నటువంటి ఇటు పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీతారెడ్డికి టికెట్ ఇస్తారని కూడా తెలుస్తూ ఉంది. సంకేతాలు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఎవరు నిలబెట్టినా కూడా అందరూ కూడా కలిసికట్టుగా పోరాడి మల్కాజ్గిరి టికెట్ సంబంధించి అభ్యర్థి ఎవరున్నా కూడా కంపల్సరీ కూడా గెలిపించుకునే బాధ్యత ప్రతి ఒక్క డీసీసీ అధ్యక్షుడు అదేవిధంగా కార్యకర్తలను కూడా ఆయన సూచించడం జరిగింది. కాబట్టి మెయిన్గా ఇటు మల్కాజ్గిరి సెగ్మెంట్లో దాదాపుగా 2964 బూతుల్లో ప్రతి బూత్లో కూడా ఒక నాయకుల కార్యకర్త పనిచేయాలి. దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గాలు మల్కాజ్గిరి కాబట్టి ఈ నేపథ్యంలో ప్రత్యేక స్థానం కూడా మల్కాజ్గిరి ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా కృషి చేయాలని కూడా చెప్పారు. అయితే ఉదయం 7 గంటల నుంచే ప్రచారం స్టార్ట్ చేయాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఇటు కాంగ్రెస్ సంబంధించిన నాయకులకు అదేవిధంగా కార్యకర్తలు కూడా దిశానిర్దేశం చేశారు. ఇక మరోవైపు ఇటు 100 రోజుల పాలనలో భాగంగా ప్రజలంతా కూడా సంతృప్తితో ఉన్నారు. అందరూ కూడా ఇటు మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం కావచ్చు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా 5 లక్షల నుంచి 10 లక్షలు కూడా పెంపు కావచ్చు, అదేవిధంగా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లకు ఉచిత విద్యుత్తు, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇంప్లిమెంటేషన్ కూడా జరుగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇవన్నీ పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అదేవిధంగా అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా ఇటు ప్రజలను అందరికీ కూడా తెలియజేయాలి. తమ ప్రజాపాలనలో ఏ రకమైన నిర్ణయాలు తీసుకున్నామో అవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క పార్లమెంటు సన్నాహక సమావేశంలో కూడా ఇటు నాయకులందరూ కూడా దిశానిర్దేశం చేశారు. అయితే మెయిన్గా ఈ యొక్క హోలీ పండుగ రోజు కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైనా కాలేదని ఇప్పుడు నిర్ణయించే బాధ్యత తనకుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు నాయకులకు అదేవిధంగా కార్యకర్తలకు సూచించారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఎవరు నిలబెట్టినా కూడా అందరూ కూడా కలిసికట్టుగా పోరాడి మల్కాజ్గిరి టికెట్ సంబంధించి అభ్యర్థి ఎవరున్నా కూడా కంపల్సరీ కూడా గెలిపించుకునే బాధ్యత ప్రతి ఒక్క డీసీసీ అధ్యక్షుడు అదేవిధంగా కార్యకర్తలను కూడా ఆయన సూచించడం జరిగింది. కాబట్టి మెయిన్గా ఇటు మల్కాజ్గిరి
పండుగ నేపథ్యంలో ఈ హోలీ పండుగ లోపే మిగతా 13 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన ఉంటుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు కార్యకర్తలకు అదేవిధంగా నాయకులు కూడా హింట్ ఇవ్వడం జరిగింది. ఇటు మెయిన్గా ఇటు పార్లమెంట్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఖచ్చితంగా గెలవాలి. ఇక్కడ ఆల్రెడీ ఇటు బీజేపీ కూడా మల్కాజ్గిరి అభ్యర్థిగా ఆల్రెడీ ఈటెల రాజేందర్ కూడా నిలబెట్టింది. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా ఆల్రెడీ నిలబెట్టింది. కాబట్టి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థులు కూడా దాదాపుగా ఫైనల్గా తెలుస్తుంది. దాదాపు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆల్రెడీ ఇప్పటికే సిఈసి కాంగ్రెస్ సెంట్రల్ ఎన్నికల కమిటీ భేటీలో కూడా దాదాపు 7-8 స్థానాలు కూడా దాదాపు ఖరారైనగా తెలుస్తుంది. మిగతా 5 స్థానాలపై కూడా ఒక క్లారిటీ రావాల్సింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా సాయంత్రం ఒక సిఈసి మీటింగ్లో చర్చిస్తారు. చర్చించిన తర్వాత ఈ రోజు నైట్ కానీ రేపు కానీ ఒక 5-6 పేర్లు అయితే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికైతే మాత్రం హోలీ పండుగ లోపే మొత్తం అభ్యర్థులందరూ కూడా ఇటు ఏఐసిసి సెంట్రల్ కమిటీ కూడా ప్రకటిస్తుందని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా కార్యకర్తలందరూ కూడా దిశానిర్దేశం చేస్తారు. అదేవిధంగా ఇటు పార్లమెంట్తో పాటు ఇటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కూడా ఎలక్షన్ రాబోతున్నాయి. కాబట్టి ఆ అభ్యర్థి ఎంపికపై కూడా ఈ రోజు చర్చించడానికి తెలుస్తుంది. మరోవైపు రేపు ఇటు కంటోన్మెంట్ సంబంధించిన నాయకులు అదేవిధంగా కార్యకర్తలు కలిసి ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవాలి. మరోవైపు ఇటు ఉప ఎన్నిక కూడా ఫేజ్ 4లో కూడా కంటోన్మెంట్ సంబంధించిన ఉప ఎన్నిక కూడా జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి అభ్యర్థి ఎంపికపై కూడా ఆల్రెడీ చర్చిస్తున్నామని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క పార్లమెంటరీ సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మెయిన్గా ఇటు పార్లమెంట్ ఇటు మల్కాజ్గిరి పార్లమెంట్తో పాటు అదేవిధంగా ఇటు కంటోన్మెంట్కి సంబంధించిన టికెట్ పై కూడా కాంగ్రెస్ ఫోకస్ చేసింది. కాబట్టి ఈ రెండు తప్పనిసరిగా గెలిపించుకునే బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త అదేవిధంగా నాయకులపై ఉంది అనేది కూడా స్పష్టం చేశారు. మరోవైపు తను మల్కాజ్గిరిలో గెలవడానికి కృషి చేసినటువంటి నాయకులతో పాటు ప్రజలకు విధంగా కృతజ్ఞత చెప్పుకున్నారు. కాబట్టి ఈసారి ఎందుకంటే గత అసెంబ్లీ ఎలక్షన్ అంటే లాస్ట్ ఇయర్ 2018లో చూస్తే మాత్రం కొడంగల్ నుంచి కూడా రేవంత్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఆయన పార్లమెంటు మల్కాజ్గిరి పార్లమెంట్ కూడా పోటీ చేశారు. గెలిపిన తర్వాతనే 2019 నుంచే కేసీఆర్ పతనం కూడా మొదలైంది. తను గెలుపుతానని కూడా స్పష్టం చేశారు. తర్వాత తను టీపీసీ ప్రెసిడెంట్గా గెలుపొందారు. గెలుపొందిన తర్వాత ఎన్నికలు వచ్చాయి. అసెంబ్లీ ఎలక్షన్లో ఇటు 64 స్థానాలతో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది. ఇటు మిత్రపక్షం సిపిఐతో ఒకటి కలిపి 60 స్థానాలు గెలిచింది. కాబట్టి ఈ నేపథ్యంలో మల్కాజ్గిరి తనకు మొట్టమొదటి ప్రయాణత. కాబట్టి ఇక్కడ కంపల్సరీ కాంగ్రెస్ జెండా ఎగరాలని కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించిన నాయకులు అదేవిధంగా ఇటు మల్కాజ్గిరికి సంబంధించిన నాయకులతో కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఇటు పార్లమెంటరీ సన్నాహక సమీక్ష సమావేశంలో అందరూ కూడా దిశానిర్దేశం చేస్తారు. అయితే అఫీషియల్గా ఇటు సునీత మహేందర్ రెడ్డి మల్కాజ్గిరికి సంబంధించిన అభ్యర్థి అని చెప్పకపోయినా కూడా ఇటు కార్యకర్తలతో పాటు నాయకులందరూ కూడా హింట్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికీ అధిష్టానం కూడా దాదాపుగా ఇటు మల్కాజ్గిరి టికెట్ సునీత మహేందర్ రెడ్డికి దాదాపు కన్ఫర్మ్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే చేవెళ్లలో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డిని బరిలోకి దించడానికి చూస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈరోజు ఇటు మల్కాజ్గిరి పార్లమెంటరీ సన్నాహక సమీక్ష సమావేశంలో కూడా ఇటు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో పాటు ఆయన భార్య సునీత మహేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అదేవిధంగా మధుయాష్కి గౌడ్ ఎల్బీనగర్ కాన్స్టిట్యూటెడ్ ఎమ్మెల్యే, మరోవైపు ఇటు మైనంపల్లి హనుమంతరావుతో పాటు ఇటు డిపిసి అధ్యక్షులు అదేవిధంగా కీలక నాయకులంతా కూడా పాల్గొన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఎలాగైనా ఈసారి మల్కాజ్గిరిలో కాంగ్రెస్ జెండా ఎగరాలను కూడా ప్రతి ఒక్కరు కూడా దిశానిర్దేశం చేశారు. కాబట్టి ఉదయం 7 గంటల నుంచే ప్రచారం కూడా షురూ చేయాలి. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా జనాల్లోకి వెళ్ళి కాంగ్రెస్ ప్రజాపాలనకు సంబంధించిన 5 గ్యారెంటీలందరూ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి. తమ ఇంప్లిమెంటేషన్ కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క సమీక్ష సమావేశంలో ఇటు కాంగ్రెస్ సంబంధించిన నాయకులందరూ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. వైశాలి. రైట్ థ్యాంక్ యూ సతీష్.